హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మమ్మీస్ వన్. నేను మీ దేవిని. ఈరోజు మన ఛానల్లోని ఎగ్లెస్ హాట్ మిల్క్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ కేక్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా ప్లఫీగా ఉంటుంది అండ్ ఇంట్లోని పిల్లల చేత కూడా ఈజీగా చేయించవచ్చు అనమాట. చాలా ఈజీ రెసిపీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఈ కేక్ మనం టీ టైం కేక్గా కూడా ప్రిపేర్ చేసి సేల్ చేసుకోవచ్చు. అండ్ ఇదే కేక్ని మనం పేస్ట్రీ బేస్గా కూడా యూస్ చేసుకోవచ్చు. నేనైతే కొన్ని స్పెషల్ కేక్స్ ఆర్డర్ వస్తే ఇదే బేస్ని మాత్రం యూస్ చేసి చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, మంచి రివ్యూ అయితే వస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుంది. అండ్ నోట్లో పెట్టుకోగానే వెన్న ముద్దలా కరిగిపోయే ఈ మిల్క్ కేక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీరు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు ఒక బౌల్లోని జల్లెడ పెట్టుకొని అందులోని 1.5 కప్పు వరకు మైదాని తీసుకోవాలి. మీరు హెల్దీ వర్జన్లో పిల్లలకి ఇంట్లో అయితే చెయ్యాలి అనుకుంటే మీరు ఈ మైదా ప్లేస్లోని గోధుమ పిండిని కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. సో నేనైతే మైదాతోనే చేస్తున్నాను. 1.5 మైదాని తీసుకున్న తర్వాత 1 స్పూన్ వరకు బేకింగ్ పౌడరు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా, 1 టేబుల్ స్పూన్ వరకు మిల్క్ పౌడర్ని అయితే యాడ్ చేసుకొని ఇవన్నీ కూడా మంచిగా మనం మిక్స్ చేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల పిండిలోని ఎయిర్ ఫామ్ అయ్యి మంచికి చక్కగా కేక్ అనేది ప్లఫీగా రావడం కోసం హెల్ప్ అవుతుంది. మీరు ఒకసారే కాదు 2 or 3 టైమ్స్ జల్లించుకున్నా నో ప్రాబ్లం అనమాట. ఎంత ఎక్కువ జల్లించుకుంటే అంత ప్లఫీగా కేక్ అనేది వస్తుంది. సో మొత్తం అంతా ఇలా జల్లించుకున్న తర్వాత పిండిని మనం ఒకసారి స్పాచులాతోనైనా లేదంటే విస్కర్తోనైనా మనం చక్కగా అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల మనం యూస్ చేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అవుతాయి అన్నమాట. సో ఇలా మిక్స్ చేసుకున్న పిండిని మనం పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోని ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ని 1 కప్పు వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు వరకు అన్సాల్టెడ్ బటర్ని యూస్ చేసుకోవాలి. బటర్ రూమ్ టెంపరేచర్లోనైతే ఉండాలన్నమాట. దీన్ని 1/2 కప్పు వరకు తీసుకొని మిల్క్లోని యాడ్ చేసుకోవాలి. ఈ మిల్క్ బటరు కూడా బటర్ మొత్తం కరిగేంత వరకు మిల్క్ని వేడి చేసుకోవాలన్నమాట. ఓవర్ హీట్ చేయని అవసరం లేదండి, బటర్ కరిగేంత వరకు హీట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హీట్ చేసుకుని తర్వాత పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులోని కమ్మటి పెరుగునైతే 1/2 కప్పు వరకు తీసుకోవాలి. ఇంట్లో పెరుగునైతే యూస్ చేయకండి, అది కొద్దిగా పులుపు ఉంటుంది కదా. సో ఆ తర్వాత పౌడర్ షుగర్ని తీసుకోవాలి. పౌడర్ షుగర్ని 1 కప్పు వరకు తీసుకుంటున్నాను. నేను మెత్తగా పౌడర్ చేసుకున్నానండి, మీరు కూడా వీలైనంత వరకు మెత్తగా పౌడర్ని చేసుకోండి. ఆ పౌడరు అండ్ పెరుగు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగులోని మనం వేసుకున్న షుగర్ పౌడర్ మొత్తం కరిగిపోయేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఎక్కడైనా సరే షుగర్ పార్టికల్కి ఉంటే అవి కూడా బాగా మిక్స్ అయిపోవాలి, కరిగిపోవాలన్నమాట. సో ఇలా పూర్తిగా ఒక 5 మినిట్స్ వరకు మెల్ట్ చేసుకున్న తర్వాత ఇందులోని ఫ్లేవర్ కోసం వెనీలా ఎసెన్స్ తీసుకోమంటున్నాను, ఒక 1/2 స్పూను. మీకు నచ్చిన ఫ్లేవర్ ఏదైనా సరే మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా జల్లించి పెట్టుకున్న డ్రై ఇంగ్రీడియంట్స్ 2 or 3 బ్యాచెస్లోనైతే వేసుకోవాలి. మొత్తం అంతా ఒకసారి వేసుకుంటే ఉండలు కట్టే ఛాన్సెస్ అయితే ఉంది కాబట్టి మనం 2 or 3 బ్యాచెస్లో వేసుకొని చక్కగా లమ్స్ లేకుండా ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలన్నమాట. విస్కర్తోనైనా లేదంటే హ్యాండ్ బ్లెండర్తోనైనా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ రెసిపీకి అయితే మటుకు ఎలక్ట్రికల్ బీటర్ అయితే అవసరం లేదండి, చక్కగా హ్యాండ్ బ్లెండర్తోనే మనం యూస్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా బెలూన్ విస్కర్ ఉంటుంది కదా, దాంతోనైనా మనం మంచిగా మిక్స్ చేసుకోవచ్చు. ఎలా మిక్స్ చేసినా సరే మనం ఎప్పుడు కూడా కేక్ బ్యాటర్ చేసేటప్పుడు ఒకటే డైరెక్షన్లో అయితే కలుపుకోవాలి. ముందుకి వెనక్కి ఇష్టం వచ్చినట్టు కలుపుకుంటే కేక్ అనేది ప్లఫీనెస్గా ఇది రాదనమాట. సో మనం ఎప్పుడూ కూడా ఒకటే డైరెక్షన్లో కలుపుకోవాలి, కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో అయితే కలుపుకోవాలన్నమాట. సో మనం ఈ బ్యాటర్ మొత్తం కొద్దిగా హాట్ అయింది కదా, ఇప్పుడు ఈ స్టేజ్లో మనం మిల్క్ బటరు కొద్దిగా వార్మ్ చేసుకున్నాం కదా, కొద్దిగా వేడిగా ఉండేటప్పుడే ఆ మిల్క్ బటర్ని కూడా బ్యాటర్లో కొద్దిగా వేసుకుంటూ బ్యాటర్ అనేది లూజ్ ఫామ్కి వచ్చేంత వరకు కలుపుకోవాలి. అంటే మనం కేక్ని చేసేటప్పుడు రిబ్బన్ కన్సిస్టెన్సీకి వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకుంటాం కదా, సేమ్ అలాగే ఇలా ఇక్కడ కూడా మనం బ్యాటర్ అనేది కలుపుకోవాలన్నమాట.
మిల్క్ని ఒకసారి యాడ్ చేయడం వల్ల ఒక్కొక్కసారి లూజు అవుతుంది, అలాగే టైట్ కూడా అవుతుంది అనమాట. సో అందుకనే బ్యాటర్ కన్సిస్టెన్సీ చూసుకుంటూ మిల్క్ని యాడ్ చేసుకుని కలుపుకోవాలి. సో మనకి రిబ్బన్ కన్సిస్టెన్సీ అంటే మనం ఫ్లోలీగా రావాలన్నమాట. సో నేను కొద్దిగా మిల్క్ని అయితే ఇంకా కొద్దిగా యాడ్ చేశాను. సో మీరు వీడియో చూస్తున్నట్టయితే రిబ్బన్ కన్సిస్టెన్సీ ఎలా వస్తుందో అనేది సో మీకు అర్థమైపోతుంది. సో బ్యాటర్ మొత్తం ఇలా మంచిగా కన్సిస్టెన్సీ రెడీ చేసుకోవాలండి. సో ఈ మధ్యకాలంలో పిల్లలందరూ సమ్మర్లో ఇంటికాడే ఉంటున్నారు కాబట్టి పిల్లల చేత కూడా ఈ యాక్టివిటీ లాగా ఒకసారి ఈ కేక్ని చేయిస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళకి కూడా చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఇందులోని 1 డ్రాప్ ఎల్లో కలర్ని అయితే యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు, లేదు అంటే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే కలర్ కోసం కొద్దిగా 1 డ్రాప్ అయితే యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసుకొని స్పాచ్లా తీసుకొని చుట్టూ ఉన్న బ్యాటర్ని మొత్తం సెంటర్లోకి తీసుకోవాలన్నమాట. ఒకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనైతే కలిపేసుకొని ఈ బ్యాటర్ని పక్కన పెట్టేసుకుందాము. ఈలోపు మనం కుక్కర్నైనా ఓవెన్నైనా ప్రీహీట్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఒక 10 మినిట్స్ వరకు ఓవెన్ని ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ అయిన లోపు మనం బ్యాటర్ని ఏ టిన్నులో అయితే బేక్ చేసుకుంటున్నామో దానికి బటర్ పేపర్ అయినా వేసుకోవచ్చు, లేదంటే మైదా పిండితో డస్ట్ చేసి బ్యాటర్ మొత్తం అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేనైతే బటర్ పేపర్ వేయలేదండి, జస్ట్ మీ అందరికీ తెలియాలనిసని నేను డస్ట్ అయితే చేసి బ్యాటర్ మొత్తం అందులో ట్రాన్స్ఫర్ చేసి ఒక 4-5 టైమ్స్ బాగా ట్యాప్ చేశాను అనమాట. అప్పుడే మనకి ఎయిర్ బబుల్స్ అనేవి పోతాయి. ఇప్పుడు నేను ముందుగా ప్రీహీట్ చేసుకున్న ఓవెన్లోని 180 డిగ్రీస్ దగ్గర 45 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటున్నాను. ఇలా 45 మినిట్స్ అయిపోయిన తర్వాత కేక్ అనేది మనకి మిల్క్ కేక్ రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట, స్మెల్ అయితే అద్దరిపోయిందనమాట. సో దీన్ని బాగా చల్లారిన తర్వాత మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాము. జస్ట్ ఇలా టర్న్ చేస్తే చాలు, మనకి ఈజీగా టిన్నులో నుంచి రిమూవ్ అయిపోతుంది. సో చూస్తున్నారు కదండి, మిల్క్ కేక్ అనేది చాలా ఫ్లఫీగా చాలా కలర్ఫుల్గా వచ్చింది, మంచిగా రోస్ట్ అయింది. అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ సమ్మర్లో ఇంటి దగ్గరే పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ చేత కూడా చేయిస్తే మంచి యాక్టివిటీగా ఉంటుంది, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారన్నమాట. అండ్ చూస్తున్నారు కదండి, ఈ పీసెస్ని కూడా కట్ చేసి చూపిస్తున్నాను, ఎంత సాఫ్ట్గా ఉందో ఎంత ఫ్లఫీగా ఉందో చూస్తూ ఉంటేనే నోరు ఊరిపోతుంది అనమాట, అంత టేస్టీగా ఉంది. అండ్ చాలా ఫ్లఫీగా చాలా బౌన్సీగా కూడా వచ్చిందనమాట. సో పీస్ తీసి మీకు ఇలా నొక్కి చూపిస్తే ఎలా వస్తుందో మళ్ళీ అంతే బౌన్సీగా కూడా వస్తుంది అనమాట. చూసారు కదా ఎంత బౌన్సీగా వస్తుందో కేక్ అనేది, చాలా ఫ్లఫీగా ఉందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల నా వీడియోస్ అనేది ఇంకొంతమందికి షేర్ అవుతుంది. అండ్ నా ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేస్తున్న ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్లోకి వస్తుంది.